ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారతదేశం మానవాళికే ఒక మార్గదర్శకంగా ఉందంటే దానికి దిక్సూచిగా పనిచేసే భారత రాజ్యాంగాన్ని మనకు ఈరోజు రచించి ఇచ్చి ఈరోజు ఇంత భిన్న సంస్కృతులకు భిన్న భాషలతో సహా సంస్కృతులతో సహా వందలాది కులాలు జాతులు తెగలు ఇంత ఉన్న భారతదేశాన్ని యునైటెడ్గా సమైక్యంగా ఒక భారతీయ భావనతో ఉంచగలిగిన భారత రాజ్యాంగాన్ని మనకు అప్పచెప్పిన అంబేద్కర్ గారు ప్రపంచానికే ఆ విధంగా మార్గదర్శకులయ్యారు. ఈరోజు ఇక్కడ ఈ దేశంలో ప్రతి సంవత్సరం ఆయన్ను స్మరించుకుంటున్నా, ఆయన భావాలను కానీ అలాగే ఆయన ఆదర్శాలను, ఆయన కలలు కన్న ప్రజాస్వామ్య దేశాన్ని, సామ్యవాద సమాజాన్ని నిర్మించే దిశగా ఆ కళలను సాకారం చేసే పెద్ద ముందడుగు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక నిజంగా ఆచరణలో పెద్ద అడుగులు పడడం అనేది మనం చూస్తున్నాం. దేశానికి మొత్తంగా కూడా ఒక మార్గదర్శకంగా ఇదిగో ఇక్కడ ఇలా చేస్తే సమాజం బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుంది, అందరి జీవితాలు బాగుపడతాయి, ఆచరణలో ఇలా చేయవచ్చు అని కీలక రంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టి ఈ 5 ఏళ్లలోనే సాధించిన అభివృద్ధి, అలాగే పేద కుటుంబాల్లో ఈ 5 ఏళ్లలో మన పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన వెలుగు కానీ ఇవన్నీ దీనికి నిదర్శనంగా నిలబడతాయి. ఆ ఆశయాలను ఆచరణలో చూపగలిగిన సాహసి, అలాగే విజనరీలాగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరికీ మార్గదర్శకులుగా నిలబడినారు. మాటల్లోనే కాదు, మాటల్లో అంతకుముందు చాలామంది మాట్లాడినారు, కానీ ఆచరణలో చూపడం, ఆ ఆచరణలో కూడా ఒక సాహసేని ఎందుకన్నానంటే కన్వెన్షనల్ సంప్రదాయ పద్ధతిలో ఏదో వచ్చామా అధికారంలో ఉన్నామా మళ్ళీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలని రాజకీయ నాయకులందరూ పార్టీలు కూడా ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటుంటే ఒక విశ్వసనీయత ప్రాతిపదిక మీద, అలాగే అధికారం అనేది ఒక బాధ్యత, ప్రజలకు సేవ చేయాలి, సేవ కూడా మన ప్రమేయం లేకుండా కూడా ఎవరి బతుకుల మీద వాళ్ళు నిలబడగలగాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలగాలి, ఆత్మగౌరవంతో నిలబడగలగాలి అని ఒక స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం, బానిసల్లాగానో లేక పరాన్న బుక్కుల్లాగానో ఒకరి మీద డిపెండ్ అయ్యే ఒక జీవితం కాకుండా, అలాగే ఎవరో వేసి తిరుపతి మీద బతకడము, రాజకీయ పార్టీలకు ఒక ఓటు బ్యాంక్ లాగా ఉండడం కాకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మీ నిర్ణయాలు మీరు తీసుకోండి అనే రిస్క్ కూడా తీసుకుని ఆయన దానికి మేము కూడా అతీతం కాదు, బాగా పని చేస్తేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని ఒక రిస్క్ కూడా తీసుకొని ఈరోజు మళ్ళీ ఎన్నికలకు ముందుకు వచ్చామంటే దాని వెనక ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, మనం సేవ చేస్తే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారనే విశ్వాసం ఉండాలి. అలాంటి వినోదాత్తుడు సాహసి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు మార్గదర్శకంగా ఏం నిలబడినాయంటే అంబేద్కర్ గారు చెప్పిన ఆయన కన్న కళలు, ఆయన వదిలి వెళ్ళిన ఆదర్శాలు అవి మార్గదర్శకంగా నిలబడినాయి. వాటిని ఆచరణలోకి ఈరోజు తీసుకురాగలిగారు. మనసా వాచా నమ్మారు కాబట్టి వాటిని ఆచరణలోకి తీసుకురాగలిగారు. వాటి ఫలితాలు కూడా మనం ఈరోజు చూస్తున్నాం. ఇవి మరింతగా ఈ ఫలితాలు మరింత ముందుకు రాష్ట్రాన్ని తీసుకుపోయేలాగా, అలాగే ఇవి దేశమంతా కూడా ఈ ప్రయోగం ఇక్కడ ఏదైతే చేస్తున్నామో ఇది మిగిలిన రాష్ట్రాలు కూడా పాటించి భారతదేశం మరింత సమున్నతంగా అంబేద్కర్ గారు కన్న కళలు, గాంధీజీ కన్న కళలు ఇవన్నీ నిజం చేసే రకంగా మన స్వాతంత్ర సమరయోధులు ఆ రోజు అయితే స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, పోరాట యోధులు కావచ్చు, ఆ రోజు జాతి నేతలు వాళ్ళందరూ కళలు కన్న సమాజం దిశగా అడుగులు వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఈ అడుగు ఇది మార్గదర్శకంగా ఉండడం అనేది మనందరికీ గర్వకారణం, మన రాష్ట్రానికి గర్వకారణం అని చెప్తూ
ఈ సందర్భంగా ఇంతకుముందే కిషోర్ బాబు గారు మెన్షన్ చేసినట్టు కేవలం మాటల్లోనే కాకుండా ప్రపంచానికే ఆదర్శప్రాయుడైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని సమున్నతంగా ఈ విజయవాడ నడిబొట్లో 206 అడుగుల ఎత్తుతో మనము కోవిడ్ ఇది ఉన్నప్పటికీ దాని తర్వాత ఈ 2-3 ఏళ్ళలో పూర్తి చేసి ఈ మధ్యనే దాన్ని జాతికి కూడా అంకితం చేసింది కూడా అందరూ చూశారు. అది ఈరోజు నాట్ ఓన్లీ ఒక విగ్రహం కాదు, దాంతోపాటు ఒక రీసెర్చ్ సెంటర్ లాగా అందరూ వచ్చి అక్కడికి వచ్చి ఉత్తేజితులు కావడానికి తగిన వాతావరణం అక్కడ క్రియేట్ చేసి అది ఏదో ఒక విగ్రహం పెట్టి వదిలేసామన్నట్టు కాకుండా దాన్ని సజీవంగా విజయవాడకే కాకుండా రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా మనం ఇదిగో ఇక్కడ భారతదేశం వెళ్తే అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఓ పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నారు, ఈయన ఎవరు అని అడిగితే ఆ తర్వాత అంబేద్కర్ గారు అంటే పలానా ఆయన తెలుసుకునే రకంగా ఇక్కడ మనం నిలబెట్టాం విజయవాడ నడబొడ్డున. అలాంటి ఈ దీనికి ఇది కేవలం సింబాలిక్గా పెట్టడమే కాకుండా మాటల్లోనే కాకుండా ఆశయాల్లోనే కాకుండా ఆచరణలో అన్ని రకాలుగా చూపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ మనం ఎన్నికల్లోకి వెళ్తున్నాం. ఏ ఆశయాల కోసమైతే ఈ పార్టీ కట్టుబడి ఉందో, ఏ ఆశయాల కోసమైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారో, ఏ ఆశయాలు అయితే మనకు అంబేద్కర్ గారు వదిలి వెళ్ళారో వాటిని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అందరూ అకుంఠిత దీక్షతో పనిచేయాలి. మరోసారి ప్రభుత్వం తీసుకురావడం ద్వారా ప్రజల ఆశీస్సులు తీసుకొని పేదలందరూ మనకు అండగా ఉండగా అందరి జీవితాలు మరింత మెరుగు చేయడం కోసం ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తూ మరోసారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.